ఈరోజు దేవుని వాక్యముగా అపోస్తుడైన మత్తయి జీవితం గురించి మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన మత్తయి జీవితమును గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగముగా మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచన భాగములో, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఆయన ఆ మార్గములో వెళ్ళుచు ఉన్నప్పుడు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనములో, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మత్తయి యొక్క పరిచయాన్ని నేను మీకు తెలియచేస్తాను. మనం మత్తయి జీవితము గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. మత్తయిని పరిచయం చేసుకుందాం. మత్తయి గలిలయలోని నజరేతులో జన్మించి ఉన్నాడు. మత్తయి ఎక్కడ జన్మించాడు? గలిలయలోని నజరేతులో జన్మించాడు. మత్తయి అను పేరు, దానికి అర్థము ఏంటంటే యెహోవా గానము అని అర్థము. మత్తయి అను పేరునకు యెహోవా గానము అని అర్థము. ఇతనికి లేవి అని మరి ఒక పేరుగా ఉందన్నమాట. మనం ఇందాక చదువుకున్న వాక్యంలో, మొదటగా చదువుకున్న వాక్యములో వ్రాయబడి ఉంది కదా, అల్పయి కుమారుడగు లేవీని. చూడండి, ఇక్కడ ఇతనికి లేవి అని మరి ఒక పేరు ఉన్నది. ఇతని తండ్రి పేరు ఏంటంటే అల్పయి. ఇతని తండ్రి పేరు అల్పయి. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో మత్తయికి లేవి అని మారు పేరు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మత్తయి నజరేతులో పుట్టినప్పటికీ కపెర్నహూములో నివసిస్తూ ఆయన సుంకరి అనేటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మత్తయి నజరేతులో పుట్టాడు. నజరేతులో పుట్టినప్పటికీ కూడా ఆయన కపెర్నహూములో నివసిస్తున్నాడు. మత్తయి ఎక్కడ నివసిస్తున్నాడు? కపెర్నహూములో నివసిస్తూ ఈ సుంకరి అనేటువంటి ఉద్యోగము ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ కపెర్నహూము హేరోదు రాజు పాలనలో ఉన్నదన్నమాట. అప్పుడు ఆ కపెర్నహూము ఎవరి పాలనలో ఉంది? హేరోదు రాజు యొక్క పాలనలో ఉన్నది. ఈ హేరోదు రాజు రోమాను ప్రభువునకు సామంతుడు. అందుచేత మత్తయి రోమాను భాష మాట్లాడగలుగుచూ ఉండేవాడు. ఈ హేరోదు రాజు రోమను ప్రభువులకు సామంతుడు. అలాగూ ఉండుటను బట్టి ఈ మత్తయి ఏం చేస్తున్నాడు అంటే ఈ రోమాను అనేటువంటి భాషను మాట్లాడుతూ ఉండేవాడు అన్నమాట. ఆ భాష అంటే లాటిన్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వాడు మత్తయి. లాటిన్ భాషలో అనర్గళంగా ఇప్పుడు మనము తెలుగు అనర్గళంగా మాట్లాడతాం. అట్లా ఆ మత్తయి కూడా లాటిన్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వాడు. చూడండి, యేసుక్రీస్తు శిష్యులలో మత్తయి ఒకడు. యేసుక్రీస్తు యొక్క శిష్యులలో మత్తయి ఒకడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9 నుంచి 13 వరకు వ్రాయబడి ఉంటుంది. అలాగే మార్కులో ఉంటుంది, లోకాలో కూడా వ్రాయబడి ఉంటుంది. చూడండి, మొదటగా మనం చూస్తే మత్తయి గురించి నేను మీకు పరిచయం చేశాను. ఈ రెండవదిగా మనం చూస్తే మత్తయి వృత్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి వృత్తి. మత్తయి ప్రజలందరి చేత అసహించుకోబడ్డ వ్యక్తి అన్నమాట. ఎందుకని అంటే తన వృత్తిని బట్టి ప్రజలందరి చేత అసహించుకోబడినటువంటి వ్యక్తి. అందుకు కారణం ఏంటి అంటే అతడు లేవి గోత్రానికి చెందినవాడై ఉన్నాడు. ఏ గోత్రానికి?
లేవీ గోత్రానికి, మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యంలో ఉంది, అతడు లేవీ గోత్రానికి చెందినవాడై ఉండి కూడా అతడు సాంప్రదాయ సిద్ధముగా వస్తున్నటువంటి యాజక వృత్తిని వదిలివేశాడు. తను చేయవలసిందేంటి? యాజకత్వము. ఆ యాజకత్వం అనేటువంటి వృత్తిని వదిలివేసి యాజక సాంప్రదాయానికి ద్రోహము చేసి ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటంటే ఈ సుంకర్రి వృత్తికి దిగజారిపోవటమే. దానిని బట్టి ప్రజలందరి చేత ఈయన అసహించుకోబడుచున్న జీవితము కలిగి జీవించాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి అసహించుకోబడి ఉన్నాడు అంటే తన వృత్తిని బట్టి. చాలాసార్లు మనం చేసే పనిని బట్టి మనల్ని పొగుడుతారు, మనం చేసే పనిని బట్టి మనల్ని అసహించుకుంటారు కదా. ఎంత నీచమైన పని చేశారేంటి అని అసహించుకుంటారు, ఎంత గొప్ప మనసు మంచి పని చేశారు అని ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ఈయనకున్నటువంటి ఈ పనిని బట్టి ఈయనను ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉంటున్నారు. చూడండి, ఆ దినాలలో రోమా ప్రభుత్వము కొన్ని పన్నులు నిర్ణయించేదన్నమాట. ఇప్పుడు కూడా మనకు పన్నులు ఉన్నాయి కదా, ఇంటి పన్ను, నీటి పన్ను కదా, ఇంటి పన్ను ఉంది, కుళాయి పన్ను ఉంది, ఇంకా కరెంటు పన్ను ఉంది, ఇంకా లైబ్రరీ పన్ను ఉంది, చాలా పన్నులు ఉంటాయి. మనం ఆ స్లిప్లో చూస్తే కనపడుతుంది, లైబ్రరీ పన్ను కూడా ఉంటుంది. అలాగే ఆ కాలంలో, ఆ దినాలలో రోమా ప్రభుత్వము కొన్ని పన్నులు నిర్ణయించేది. ఆ పన్నులు వారికి కట్టడం అన్నమాట. ఆ పన్నులు వారు కట్టినట్లయితే ఈ సుంకరులు జనుల యొద్ద నుండి ఎంతైనా వసూలు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఎంతని ఈ ప్లేస్ను బట్టి, ఉన్న ఇంటిని బట్టి మనకేం చేస్తారంటే ఎంత పన్ను అని నిర్ణయిస్తూ ఉంటారు. ఆనాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పన్నులు కట్టేవారికంట ఈ సుంకరులు జనుల యొద్ద ఎంతైనా వారు ఆ పన్నులు వసూలు చేసుకునేటువంటి జీవితము కలిగి ఉండే, అంటే ఉన్నవారి దగ్గర ఉన్నట్లుగా వసూలు చేస్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి ఈ రోమా ప్రభుత్వమునకు మాత్రం నిర్ణయించిన మొత్తము చెల్లించినా కానీ చాలన్నమాట. కాబట్టి ఆనాటి సుంకరులు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే మన భాషలో మనం చెప్పుకుంటే లంచగొండితనము కలిగిన వారుగా ఉన్నారు. ఎలాంటి వారుగా ఉన్నారు? లంచగొండితనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. మనుషులను బాధ పెట్టి వారి ఇష్టం వచ్చినంత పన్నులు మనుషుల మీద భారము వేసి వసూళ్ళు చేసేవారన్నమాట. చేసేవారుగా వారందరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారు కాబట్టే వారిని అందరి చేత అసహించుకోబడుచు ఉంటున్నారు. వారిలో మత్తయి కూడా ఒక్కడై ఉన్నాడు. కాబట్టి ఈ మత్తయిని కూడా అందరూ అసహించుకునేవారు. కాబట్టి మనం చూస్తే ఈ మత్తయిని కూడా ప్రభువు ఎన్నుకొనుట ఆశ్చర్యం. అవునా? మత్తయి వృత్తి అసహ్యమైనది, మనుషులను బాధ పెట్టేది. అలాంటి మత్తయిని ఎవరు ఎన్నుకున్నారు? ఇప్పుడు అలాంటి జీవితంతో జీవిస్తున్నాడు ఆల్రెడీ. అలాంటి జీవితంతో ఉన్న మత్తయిని దేవుడు ఎన్నుకున్నాడు, మాట్లాడాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని. హల్లెలూయా! అది ఆశ్చర్యమే కదా, చాలా ఆశ్చర్యం. మనమైతే మనుషులం ఏమంటాం? వీడేంటి, వీడి బ్రతికేంటి అని అంటాం. అసహ్యమైన బ్రతుకు బతుకుతున్నాడు. కానీ దేవునికి అలాంటి వారు కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ మత్తయిని మనుషులందరూ అసహించుకున్న ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా! చూడండి, అతను వృత్తి అదై ఉన్నదన్నమాట. మూడవదిగా మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన పరిచయం గురించి తెలుసుకున్నాం. రెండవది ఆయన వృత్తి. మూడవదిగా పిలుపు గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఆయనను పిలుచుకున్నారు కదా, ఆ పిలుపును గురించి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మార్గమున వెళ్ళుచు తనను చూశారంట. ఎవరిని? మత్తయిని. ఏ మార్గము గుండా? ఆయన ఎక్కడ నివసిస్తున్నాడని చెప్పాను? కపెర్నహూములో నివసిస్తున్నాడు. ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడు, కానీ కపెర్నహూములో నివసిస్తున్నాడు. ఈ కపెర్నహూములో నివసిస్తున్నటువంటి ఈ మత్తయి అక్కడ ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మార్గం అంటే కపెర్నహూములోనికి వెళ్ళుచు ఉన్నారంట. కపెర్నహూములోనికి వెళ్ళినటువంటి దేవుడు ఎవరిని చూశారు అంటే మత్తయిని చూశారు. ఈ మత్తయిని చూసి మత్తయితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని? వెళ్ళుచు తనను వెంబడించమని
సొంకపు మెట్టుపై కూర్చుని ఉన్నాడంట మత్తయ్య. ఎక్కడ కూర్చున్నాడు? సొంకపు మెట్టుపై కూర్చున్నటువంటి మత్తయ్యను చూసి నీవు నన్ను వెంబడించు అని మత్తయ్యని పిలిచాడంట. అప్పటికే కపెర్నహూములో ఉన్నటువంటి కపెర్నహూమునకు చెందినటువంటి పేతురు, యాకోబు, యోహానులు వీరు ఎక్కడికి చెందినవారు? కపెర్నహూములోకి ఉన్నారు. కపెర్నహూమునకు చెందినవారు వీరు. ఆ చెందినటువంటి ఈ పేతురు, యాకోబు, యోహానుల్ని యేసుప్రభు వారు అప్పటికే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. కపెర్నహూములో ఉన్న వీరు ముగ్గురిని కూడా దేవుడు ఏం చేశారంటే శిష్యులుగా మార్చుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా వారు మారిపోయారు. వారి వృత్తి వారికి ఉంది. కానీ మనం ఈరోజు మత్తయి జీవితం గురించి తెలుసుకుంటున్నాం. చూడండి, ఆ మత్తయి ఎక్కడున్నాడంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడంట. ఆ కూర్చున్నటువంటి మత్తయితో దేవుడు మాట్లాడి నన్ను వెంబడించమని ఎప్పుడైతే అన్నారో ఆ మెట్టు దగ్గర నుండి లేచి వెంటనేనంట ఏమాత్రం కూడా సందేహించలేదు. ఎందుకంటే ఆయనకు చాలా రాబడి ఉంది కదా. ఆయన ఇష్టం వచ్చినట్లుగా పన్ను వసూలు చేస్తున్నాడు, ఎంతో సంపాదించుకుంటున్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? అంతకంటే ఎక్కువ నేను ఇస్తాను జీతం రండి అన్నారా? అనలా. దీనికంటే మంచి ఉద్యోగం ఇస్తానన్నారా? అనలా. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నారు, అంతే. ఇప్పుడు ఎంత ఆస్తిని, ఈ హోదాను, ఈ ఉద్యోగాన్ని, ఈ వృత్తిని వదిలివేసి వెంటనే ఎప్పుడైతే దేవుడు మాట్లాడి నన్ను వెంబడించమని అన్నారో వెంటనేనంట ప్రభువును వెంబడించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువును వెంబడించినప్పుడు తన ఉద్యోగమును, తన సంపదను, తన అధికారమును విడిచిపెట్టేశాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం రక్షణ పొందాము అంటే, దేవుని బిడ్డగా మనం పిలువబడుతున్నాము అంటే కొన్ని వదిలేసుకోవాలి మనం. అవి మనకు ఒకవేళ లాభకరములై ఉండవచ్చు మన జీవితానికి. కానీ కొన్ని అసహించుకుని దేవుణ్ణి వెంబడించే మనము వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు అవి మనలో ఉండటానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైనవి. వాటిని మనం విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. అదే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏదో కాదు, మనలో ఒక గొప్ప మార్పు కనిపించాలన్నమాట. ఇప్పుడు ఈ మత్తయిలో ఎంత మార్పు కనిపిస్తుంది? ఏమేమి విడిచిపెట్టేశాడు? ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, తన సంపదను విడిచిపెట్టేశాడు, తనకున్న అధికారమును విడిచిపెట్టేశాడు. అవి ఉన్నాయంటే దేవుణ్ణి పరిపూర్ణంగా వెంబడించలేరు. ఈ మూడిటిని మనం ప్రేమిస్తే దేవుణ్ణి మనం ప్రేమించలేము, దేవునితో సహవాసం చేయలేము, దేవుణ్ణి పరిపూర్ణముగా మనం సమర్పించుకోలేము. కాబట్టి ఇప్పుడు మత్తయి వాటిని విడిచిపెట్టేశాడు. అంతేకాదు, ప్రభువును వెంబడించిన మత్తయి తన ఇంట గొప్ప విందు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంట్లో గొప్ప విందు ఏర్పాటు చేసి అనేక మంది సుంకరులను, పాపులను పిలిచాడంట. హల్లెలూయా. అనేక మంది సుంకరులను, పాపులను పిలిచాడంట. పాపపు ఊబిలో ఉన్న తనలాంటి పాపిని రక్షించినటువంటి ప్రభువు తన తోటి పనివారు, స్నేహితులు అయినటువంటి ఆ సుంకరులను కూడా రక్షించాలని అతను కోరుకుని తనకున్నదంతా ఖర్చు పెట్టి పెద్ద విందు చేశాడంటే ఎంత గొప్ప మనసు చూడండి. వెంటనే అలాంటి మనసు మత్తయికి వచ్చింది. ప్రభు ఒక్క మాట మాట్లాడగానే ఆ మాటకు లోబడ్డాడు, తన మనసును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకుని దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకాలము తన ఉద్యోగములోను ధన సంపాదనలోను పొందలేని సంతోషమును ఆ సమయంలో పొందాడు మత్తయి. హల్లెలూయా. చూడండి, ధనం ఉంటే ఏముండదంట? ఏముండదు? మనశ్శాంతి ఉండదు. అవునా? ఏమీ లేనప్పుడే మనశ్శాంతి ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. ఏదో బాధ, సమస్య, ఆలోచన, చూడండి ఒక భయము, ఏం జరుగుద్దో ఏంటో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఉన్నప్పుడు లేనటువంటి సంతోషము విడిచిపెట్టేసిన తర్వాత దేవునిలోనికి వచ్చిన తర్వాత మత్తయికి చాలా సంతోషము, ఆనందము
కలిగిందంట, పొందుకున్నాడంట. హల్లెలూయా. మత్తయి యేసుక్రీస్తుని భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడ సుంకరులు, పాపులు మాత్రమే ఆ ఇంట ఉన్నారంట. హల్లెలూయా. ఎవరున్నారంట? సుంకరులు, పాపులు, వారు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారంట. చూడండి, వీరిని చూసి పరిసయ్యులు ఏమనుకుంటున్నారు? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడని అడుగుతున్నారంట. ఆయన ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించటానికి, పిలుచుకోవటానికి వచ్చాడు. నేను పాపులను పిలువవచ్చి తిని అంటున్నాడు కదా. ఈ లోకాన్ని రక్షించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మీ ప్రభువు ఎవరితో కలిసి ఉంటాడంట? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని చెప్పి అడుగుచున్నప్పుడు యేసు ఆ ప్రశ్న విని యేసు ప్రభువారు వెంటనే మాట్లాడారంట. ఏమని మాట్లాడారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. హల్లెలూయా. ఎవరికి వైద్యుడు కావాలి? ఎవరికి బలహీనత వస్తే వారే హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అంత ఆరోగ్యం అంతా బాగున్నవారు ఎవరైనా వెళ్తారా హాస్పిటల్కి? వెళుతున్నారు అంటే వారికి ఎక్కువగా ధనం ఉందని అర్థం. అవునా? ఏ రోగము లేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు అంటే చూడండి, వారికి అసలు వైద్యుడు అక్కర్లేదంట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదంటున్నారు కదా. నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. హల్లెలూయా. ఎందుకని నీతిమంతులను పిలువ రాలేదంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఇంకెవరిని పిలుస్తాడు? మనమందరం ఏమై ఉన్నాము? పాపులమై ఉన్నాం. ఈ పాపులను మార్చటానికే, ఈ పాపులను పిలుచుకోవటానికే, ఈ పాపులను మార్చటానికే, వీరితో కలిసి సహవాసము చేయటానికి, వీరితో కలిసి భోజనం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూడండి అని యేసు ప్రభు వారు వెంటనే అక్కడ సమాధానము ఇచ్చారు. అప్పటి నుండి మత్తయి యేసుక్రీస్తును వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మత్తయి ఈ సుంకము వసూలు చేయుటకును తన వృత్తినిగానే తలంచి చేస్తూ ఉంటున్నాడు. అప్పటికి యేసు ప్రభువును వెంబడించక ముందు ఏం చేస్తున్నాడు? సుంకము వసూలు చేయుటను తన వృత్తిగానే తలంచుకుని ఆ పని అతను చేస్తూ ఉన్నాడు. అయితే యూదుల ఆచారములను ఏమాత్రము కూడా విడవలేదు. ఎంత వివేకము, జ్ఞానము కలిగినటువంటి ఈ మత్తయి యూదుల గ్రంథములను విరివిగా చదివేవాడంట. యూదుల గ్రంథమును ఏం చేసేవాడు? విరివిగా చదివేవాడంట. 4 సువార్తలలో, ఈయన రాసిన సువార్తలోనే ఎక్కువ పాత నిబంధన వాక్యములు ఎత్తి వ్రాయబడి ఉన్నవి. 4 సువార్తలు ఉన్నాయి కదా, చెప్పండి గబగబా కదా. ఈ 4 సువార్తలలో ఎక్కువగా ఏ సువార్తలో ఉందంటే, ఈయన రాసినటువంటి సువార్తలోనే ఈ పాత నిబంధన గురించి వాక్యములు ఎత్తి వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే తను విరివిగా ఏం చేసేవాడు? యూదుల గ్రంథమును చదువుచూ ఉండేవాడు, జ్ఞానము కలిగి జీవించాడు. కాబట్టి అనేకమైన విషయాలు ఈ మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథములను మాత్రమే కాకుండా ప్రస్తుత కాల సంఘటనలను కూడా గ్రహించినటువంటి మత్తయి క్రీస్తును గూర్చి కూడా విని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి యేసు ఆయనను చూసి నన్ను వెంబడించమని చెప్పాడు. ఈయనకున్న జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, ఈయనకున్న పరిస్థితిని బట్టి చూసి యేసుక్రీస్తు వారు ఏం చేశారన్నమాట? ఆయనను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించారు. హల్లెలూయా. ఇది ఆయన పిలుపు అన్నమాట, ఆయనకు వచ్చినటువంటి పిలుపు అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు పిలిచిన తర్వాత ఆయనను వెంబడిస్తున్నటువంటి మత్తయిలో
ఉన్నటువంటి తగ్గింపు గురించి మనం చూద్దాం. మత్తయి యొక్క తగ్గింపును గురించి మనం చూద్దాం. చూడండి, మత్తయి ప్రభువును వెంబడించాడు. ఎప్పుడు ప్రభువుని నీ ప్రశ్నలు ఏమాత్రము కూడా వేయలేదు. యేసు ప్రభువుని వెంబడించాడు మత్తయి. కానీ ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా యేసు ప్రభువు మీద అంటే ప్రభువుని ఏ ప్రశ్నలు కూడా అడగలేదు. ఇదేంటి ప్రభువా, అదేంటి ప్రభువా అని చెప్పి మత్తయి ఎక్కడ కూడా ప్రశ్నలు వేయలేదు. ఈ వాక్యములు, ఈ వ్యాఖ్యానములు కానీ, ఈ ప్రశ్నలు కానీ అంటే విమర్శలు, ఇవి ఏవి కూడా ఆయన చేయలేదు. ఏవి కూడా ఆయన మాట్లాడలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనములో ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులను గురించి వ్రాసినప్పుడు సుంకరి అయిన మత్తయి అని వ్రాసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సుంకరి అయిన మత్తయి అని వ్రాసుకున్నాడు. అది గొప్ప కొరకు కాదు, కానీ ఇతరుల చేత ద్వేషించబడిన, తృణీకరించబడిన నన్ను కూడా ప్రభువు ఎన్నుకున్నాడు అనేటువంటి కృతజ్ఞతతో, తగ్గింపు కలిగినటువంటి, తగ్గింపుతో నిండిన వాడుగా ఆ మాట అక్కడ వ్రాసుకున్నాడు. మత్తయి సువార్తలో ఆ మాట అక్కడ చక్కగా అంటే నా జీవితం ఇది అని చెప్పి ఆయన తన్ను తాను తగ్గించుకుని అక్కడ వ్రాసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మత్తయి దీనుడుగా ఉంటూ ప్రభువుని వెంబడించాడు. ఎలా వెంబడించాడు? దీనుడుగా ఉంటూ ప్రభువును వెంబడించాడు. పరిశుద్ధాత్ముడు అతనిని ప్రేరేపించినప్పుడు తన కలం తీసుకుని మౌనంగా ఉండి ప్రభువుతో ఉండి తాను విన్న సంగతులన్నీ కూడా పాత నిబంధన మరి పఠించి ధ్యానించుట ద్వారా గుర్తించినటువంటి మర్మములన్నీ కూడా వ్రాసాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేకమైన విషయాలు అక్కడ వ్రాసినట్లుగా సువార్తలో మనము చూస్తూ ఉంటాం. అదే క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త. హల్లెలూయా. పాత నిబంధనలోని ప్రవచనములు ఎక్కువగా ఎత్తి వ్రాయబడినటువంటి గ్రంథమే మత్తయి సువార్త. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టి ఏం చేశాడంటే పెద్ద విందు చేశాడు అని. కానీ తన మత్తయి సువార్తలు ఎక్కడ వ్రాసుకోలేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాక నేను సంపాదించిందంతా కూడా ఇంత ఘనంగా నేను చేశాను అని తను ప్రభువు కొరకు ఖర్చు పెట్టినటువంటి ఏది కూడా అక్కడ వ్రాసుకోలేదు అసలు. ఆ సువార్తలో ఆయనకున్న తగ్గింపు అలాంటిదన్నమాట. మత్తయికి ఉన్నటువంటి తగ్గింపు అది. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము 29లో లోకా గారు దానిని గురించి వ్రాసాడనమాట. ప్రభువు తనను పిలిచిన విషయములను తప్ప మరియు తన గురించి ఎక్కడ కూడా వ్రాసుకోలేదు మత్తయి గారు. తన సువార్త వ్రాసారు అని కానీ మత్తయి సువార్తలో ఎక్కడ కూడా వ్రాసుకోలేదు. మరలా ఇది నేను వ్రాసిన సువార్త అని కూడా ఎక్కడ కూడా ఆయన వ్రాసుకోలేదు. మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్తలు ఎవరో కూడా మేము రాసాము అని తమ పేర్లు అక్కడ చెప్పుకోలేదు. మేమే వ్రాసాము అని నిరూపించుకోవడానికి ప్రయత్నం కూడా వారు చేయలేదు. అసలు దేవుణ్ణి వెంబడిస్తూ అలాంటి తగ్గింపు కలిగిన వారుగా వారి జీవితంలో వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఏమాత్రము కూడా హెచ్చను లేను, మేము తగ్గను లేము అని చెప్పి వారి ఉద్దేశమై ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని తగ్గించుకుని మేము హెచ్చించుకోవటానికి వీల్లేదు. ఆయన హెచ్చించబడాలి, మేము వారి ఉద్దేశం అది అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్తలో ఈ రీతిగా మత్తయి గారు తగ్గింపు కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మొట్టమొదటగా చేసినటువంటి గొప్ప పని ఏంటి, మార్పు ఏంటి అంటే తగ్గింపు జీవితం. తనలో ఒక తగ్గింపు జీవితం. చూడండి, 5వదిగా మత్తయి సువార్త రచయిత గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త రచయిత గురించి. ఒక యూదును గూర్చి యూదుల కొరకు రాసిన సువార్తయే ఈ గ్రంథం అని మనం తెలుసుకోవాలి. మత్తయి దీని గ్రంథకర్త అయి ఉన్నాడు. మత్తయి సువార్త మాత్రమే క్రీస్తు కొండపై చేసిన ప్రసంగమును పూర్తిగా మనకు అందించారు.
అవునా? యేసుక్రీస్తు వారు కొండపై ప్రసంగం చేసింది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్తలోనే ఉంటుంది, 5వ అధ్యాయంలో. కాబట్టి ఈ కొండ మీద చేసిన ప్రసంగాన్ని పూర్తిగా మనకు అందించినని మనము చదువుతూ ఉంటాం. అది ఎవరి ద్వారాగా మనకి తెలియపరచబడింది అంటే మత్తయి గురించి, మత్తయి సువార్తలోనే మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ మత్తయి యేసుక్రీస్తు యొక్క ప్రసంగాన్ని అంతా మొత్తం కూడా చక్కగా అక్కడ వ్రాయటానికి అవకాశము ఉన్నదన్నమాట. హల్లెలూయా. చూడండి, 24, 25 మొదలగు అధ్యాయములు యెరూషలేము యొక్క అంతము రాబోచున్నదని కూడా చెప్పుచూ ఉంటున్నాడు మత్తయి. 24, 25 అధ్యాయాలలో యెరూషలేము యొక్క అంతము రాబోచున్నదని చెప్పుచూ ఉన్నారు. క్రీస్తు శకము 70కి ముందుగానే వ్రాయబడి ఉండవచ్చునని తను ఆధారముగా ఉన్నది. పలు రకముల ఆధారముల ద్వారాగా క్రీస్తు శకము 58కి 68కి మధ్యకాలమునందు పాలస్తీనా యందు గాని సిరియా యొక్క అంతియొకయ యందు గాని ఈ గ్రంథము వ్రాయబడినదని భావించవచ్చును. అర్థమవుతుంది కదా? ఈ గ్రంథము వ్రాయబడినదనేది మనము భావించవచ్చును. యూదుల ఆచారములను విడవలేదు. ఎంత వివేకము జ్ఞానము గల మత్తయి యూదుల గ్రంథమును విరివిగా చదువుచూ ఉన్నాడు. కాబట్టి ఈ వివరణంతా కూడా మంచిగా క్లుప్తంగా ఆయన దానిలో వ్రాయగలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. 4 సువార్తలలో ఈయన రాసిన సువార్తలోనే ఎక్కువ పాత నిబంధన వ్యాఖ్యానములు ఎత్తి వ్రాయబడి ఉన్నవి. ఆ వాక్యములు ఎత్తి ఎవరి సువార్తలో ఉంది అంటే మత్తయి సువార్తలోనే ఉంది. ఏది? పాత నిబంధన గ్రంథములోది. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుకను, జీవితాన్ని, మరణాన్ని, అలాగే పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను, అలాగే ఆయన జీవితాన్ని, మరణాన్ని, పునరుద్ధాన్ని కూడా ఆయన రాస్తూ చక్కగా ఆయన వివరించి ఉన్నారు. మత్తయి ఆయనను పాత ఒడంబడికలో వాగ్దానము చేయబడిన దేవుని అభిషక్తుడుగాను, దేవుని రాజ్యాన్ని తీసుకువచ్చే గొప్ప రాజుగాను ఆయన ఆ సువార్తలో ప్రకటిస్తూ రాశాడు. ఎంత గొప్పగా ఆయన వ్రాయటానికి ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి వివేచన అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త గ్రంథము మెస్సియాను గూర్చి మాత్రమే వ్రాయబడి ఉన్నది. ఉదాహరణకి దావీదు కుమారుడని అక్కడక్కడ చెప్పటం జరుగుతుంది, అవునా? మత్తయి సువార్తలో అక్కడక్కడ ఏమైనా వ్రాయబడి ఉంది? దావీదు కుమారుడు అని చెప్పబడటం ఉంది. చూడండి, పాత నిబంధన నుండి 53 సూటి అయినటువంటి ఉదాహరణలు అన్నమాట. ఎన్ని? పాత నిబంధనలో నుంచి 53 సూటి అయిన ఉదాహరణలను, 76 గుర్తించబడిన దృశ్యములను కనిపిస్తూ ఉంటాయి అక్కడ. హల్లెలూయా. పాత నిబంధన ప్రవచనాలను అక్షరార్థముగా క్రీస్తు ఎడలనే నెరవేర్చబడి ఉన్నవి అని, యూదులకు రాజు ఆయనే అని ఆయన ప్రపంచానికి చాటిన వ్యక్తి ఈ మత్తయే. ఆయనను ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మత్తయే. ఏ విషయాలలో? పాత నిబంధన ప్రవచనాలను అక్షరార్థముగా క్రీస్తు ఎడలనే నెరవేరినవని, యూదులకు రాజు ఆయనే అని ప్రపంచానికి చాటించాడు. హల్లెలూయా. దేని ద్వారాగా అంటే ఈ సువార్త ద్వారాగా. యేసును మెస్సియానియు రాజనియు నిరూపించటమే ఈ మత్తయి గ్రంథము యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన అంత క్లుప్తంగా చక్కగా అంటే క్లియర్గా దేవుని గూర్చి వ్రాసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. జెరోమ్ అంటే మత్తయిని గూర్చి ఏ విధముగా చెప్తూ ఉంటున్నాడు. జెరోమ్ మత్తయిని గూర్చి ఏ విధముగా చెప్తున్నాడు. మత్తయి తొలిసారిగా క్రీస్తు సువార్తను హెబ్రూ భాషలో రచించాడు. తరువాత అది గ్రీకు భాషలోనికి అనువదించబడింది. మొట్టమొదటికి ఏ భాషలో చేశాడు?
హెబ్రూ భాషలో చేశాడు. అలాగే అది మరలా గ్రీకు భాషలోనికి అనువదించబడింది. ఈ కథనాన్ని యూసీబీఎస్ కూడా అంగీకరించారన్నమాట. ఆ కాలంలో యూసీబీఎస్ కూడా అంగీకరించారు. చూడండి, 6వదిగా మనం చూస్తే మత్తయి యొక్క సేవ గురించి మనం చూస్తూ ఉంటాం. మత్తయి యొక్క సేవ గురించి. మత్తయి అపోస్తలులందరి వలె అనేక దేశాలలో సువార్త ప్రచారము చేసేవాడు అనమాట. చేశాడు అనేకమైనటువంటి విషయాలలో. అపోస్తలులందరిలాగానే అనేక దేశాలలో ఈయన సువార్తను ప్రచారము చేశాడు. క్రీస్తు ఆరోహణ అనంతరము 15 సంవత్సరాల వరకు కూడా మత్తయి యూదుల మధ్య సువార్తను ప్రకటించాడు. ఎప్పటి నుంచి ఈ 15 సంవత్సరాలు? యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత. ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అందరితో ఉండి ఆరోహణమైపోయారు. ఆరోహణమైన తరువాత ఈ మత్తయి 15 సంవత్సరాల వరకు ఆ యూదుల మధ్యనే ఉండి సువార్తను ప్రకటించాడనమాట. విద్యావంతుడైన మత్తయి విద్య లేకపోతే సొంకపు పని చేయడానికి కుదరదు. అంటే ఆయన విద్యావంతుడు, జ్ఞానవంతుడు. జ్ఞానము లేకుండా, విద్య లేకుండా ఆ ఉద్యోగము, ఆ వృత్తి చేయటానికి కుదరదనమాట. కాబట్టి ఆయనకున్న జ్ఞానము, విద్య చాలా గొప్పది. కనుక ఈ విద్యావంతుడైన మత్తయి రాజులతోనూ ప్రభుత్వ ప్రముఖులతోనూ సంభాషించి క్రీస్తును గూర్చి తెలపటానికి సమర్థత గలవాడుగా కూడా ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి వారందరికీ తెలియచేయటానికి ఒక సమర్థత కలిగిన వాడుగా ఈ మత్తయి ఉన్నాడనమాట. ఆ తర్వాత ఐగుప్తుకు, ఐతూపియాకు వచ్చాడంట. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు, ఐతూపియాకు వచ్చి సంఘాలను స్థాపించాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేశాడు యూదుల మధ్యలో? 15 సంవత్సరాలు అక్కడ యూదుల మధ్యలో సువార్తను ప్రకటించిన తరువాత ఆ తరువాత ఐగుప్తుకి, ఐతూపియాకు వచ్చి సంఘాలను స్థాపించాడు. ఈ ఐతూపియాలో ఉన్న 2 గొప్ప మాంత్రికులను జయించాడు. హల్లెలూయా. అది గొప్ప వరం అన్నమాట కదా. సంఘాలను స్థాపించి పరిచర్య చేస్తున్నప్పుడు మాంత్రికులు ఉంటారు. మాంత్రికులు లాంటి సమస్యలు కూడా వస్తాయి అన్నమాట. వాటిని ఎదుర్కోవాలి. ఇప్పుడు 2 మాంత్రికులనంట ఆయన ఏం చేశాడు? ఎదుర్కొన్నాడంట. హల్లెలూయా. జయించాడు. 2 మాంత్రికులను జయించి అనేక మందిని ఈ క్రీస్తు మార్గంలోనికి నడిపించి వారికి బాప్తిస్మము ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా చనిపోయిన ఐగుప్తు రాజు కుమారుని కూడా క్రీస్తు నామములో బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఆయన కుష్ఠరోగి అయిన అతని కుమార్తె ఇపిజినియాను యేసునామములో స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా. పిమ్మట ఆయన పార్దియాకు వచ్చాడనమాట. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? అక్కడ సంఘాలు స్థాపించి అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి అనేకులను స్వస్థపరిచి బ్రతికించి అలాగే జయించి మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడంటే పార్దియాకు వచ్చాడు. ఇక్కడ మత్తయి క్రీస్తు శకం 60 సంవత్సరములలో ఖడ్గము చేత వధించబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. అర్థమైంది కదా. మత్తయి ఏమయ్యాడనమాట? దేవుని సువార్తను ప్రకటించి ఎన్నో జయించి అనేక మందికి బాప్తీసాలు ఇచ్చి సంఘాలు కట్టి అనేక విషయాలలో దేవుని కృపను పొందుకుని తిరిగి మరలా ఈ పార్దియాకు వచ్చి అక్కడ నివసిస్తూ దేవుని పరిచర్య చేస్తూ దేవుని విషయములో ఈయన ఖడ్గము చేత వధించబడి హతసాక్షి అయ్యాడు. చూడండి, బ్రతికితే చనిపోయినా నీ కొరకే. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు లేచి వచ్చినటువంటి మత్తయి మరలా వెనుతిరుగు చూడల. ఏ విషయంలో రాజీ పడలా. దేవుని కోసమే బ్రతికాడు, దేవుని పనే చేశాడు, దేవుని కొరకే చనిపోయాడు అంతే. హల్లెలూయా. ఇటలీ దేశములో సావెర్నో పట్టణములో మత్తయి యొక్క సమాధి ఉంది. ఎక్కడుంది? ఇటలీ దేశములో
సావెర్నో పట్టణములో ఈ మత్తయి యొక్క సమాధి ఉందన్నమాట. ఈ సమాధి చంద్రకాంత శిలా పలకముల చేత నిర్మించబడిందంట. దేని చేత? చంద్రకాంత శిలా పలకముల చేత నిర్మించబడింది. ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చరిత్రకారులు ఈ సమాధి గురించి వ్రాస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా చెప్తూ ఉంటారన్నమాట. చూడండి, రోమాను ప్రభువులకు మరియు యూదులను పీడించేటువంటి హేరోదుకు దాసుడుగా ఉండి ప్రజలందరి వద్ద పీడించి పన్నులు వసూలు చేసే మత్తయి ప్రజలు తనపై చూపుచున్నటువంటి ద్వేషాన్ని కూడా లెక్క చేయకుండా అలా ద్వేషించే వారి చేత ప్రేమించబడటానికి కారణము ఏంటి అంటే క్రీస్తు ప్రేమతత్వము కోసం తాను సకల త్యాగాలు చేయటమే. ఒకప్పుడు ద్వేషించిన ఆ ప్రజలేనంట తిరిగి మరల తనను ఎంతగానో ప్రేమించారంట. మనము తిరిగి అదే ప్రజల దగ్గర ప్రేమ పొందుకొనుచున్నాము అంటే ఏముండాలి? దానిలో క్రీస్తు ప్రేమతత్వము కోసము తాను సకల త్యాగాలు చేశాడు. అమ్మో, ఇలాంటి త్యాగం చేసాడు. దేవుని కొరకే బ్రతుకుచున్నాడు. దేవుని పనిలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరిగి చూడలేదు. దేవుని పనిలో ముందుకు సాగుచున్నాడు కదా, చెప్పుకుంటారు కదా ప్రజలు. ఆ విషయంలో అదే ప్రజలు మరలా ఈయనను ప్రేమిస్తూ ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారంట. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి త్యాగాలు దేవుని విషయంలో రక్షణ పొందిన మనం కూడా చేయాలి. అవునా? దేవుని కొరకు ఒకవేళ నిన్ను దూషించినా హింసించినా ఏం చేయాలి? వాటిని ఓర్చుకోవాలి, వారిని ప్రేమించాలి. హల్లెలూయా హల్లెలూయా. విమర్శించవచ్చు, ఎన్నో మాటలు గాయపరచబడవచ్చు, మాటల చేత నిందలు అవమానాలు వస్తాయి. దేవుని పని చేస్తున్నప్పుడు మంచిగానే ఉంటూ మరలా తిరిగి మనలను బాధలకు అప్పగించవచ్చు. కానీ మనం వాటి వైపు చూస్తే దేవునిలో ముందుకి అసలు వెళ్ళలేము. నడిపిస్తున్న దేవుని వైపు చూస్తేనే మాత్రమే వెళ్తాం. కానీ మనం నడిచేటప్పుడు ఆ నీటి మీద వెళ్ళేటప్పుడు అది చిన్న కర్ర, ఈ కర్ర మీద నేను నడవగలనా, ఒకవేళ మధ్యలో పడిపోతానేమని భయపడితే దాని మీద మనం నడవటానికి కూడా ఇష్టపడం. ఏమైనా ఇది నడవాలి, నేను ఆ దరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఆ మార్గమును మనకు సరళము చేస్తాడు. హల్లెలూయా. ఆ మార్గములో మనల్ని దాటిస్తాడు. ఈ దరి నుంచి ఆ దరికి ఆయనే మనలను నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సేవిస్తున్నటువంటి మనము ఏ విషయంలో కూడా రాజీ పడటానికి వీల్లేదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించటానికి వీల్లేదు. దేవుని పని తర్వాతే మన పని అయ్యి ఉన్నది. అలా ఎప్పుడైతే ప్రతిదీ దేవుని కొరకు మనం త్యాగం చేస్తామో మన దేవుడు అన్ని విషయాలలో మనకు ఘనతను కలుగు చేస్తారు. మన అవసరతలు ఆయనే తీరుస్తాడు. మనకున్న బలహీనతలు ఆయనే తీసివేస్తాడు. అయ్యో, నేను ఈరోజు బలహీనంగా ఉన్నాను కదా, నేను ఈరోజు పరిచర్య చేయలేను అని అనుకోవటానికి వీల్లేదు. నా బలహీనతలో బలం ఎవరంటే దేవుడే. ఇంత సమస్య వచ్చింది, ఇంతగా నేను ఈరోజు శోధించబడ్డాను కదా, ఈరోజు నేనేమి దేవుని పని చేయగలను అని అనుకోవటానికి వీల్లేదు. శోధన వచ్చింది, దానిని తీసివేసేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. శోధన వైపు చూస్తే మనం దేవునిలో ఎదగలేము. ఎవరి వైపు చూడాలి? దాని నుంచి విడిపించే దేవుని వైపు మనం చూస్తేనే దేవునిలో ముందుకి సాగగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. అట్టి కృపాభాగ్యము మన దేవుడు మనకు ఇవ్వాలి అని మనం ఏం చేయాలి? మత్తయి వలె నేను మారాలయ్యా అని ప్రార్థన చేయాలి. ఒకప్పుడు తన వృత్తిని బట్టి తను మంచివాడు కాదు, దేవుని పిలుపును బట్టి వెంబడిస్తున్నటువంటి మత్తయి జీవితంలో మార్పును చూసి అలాంటి జీవితం నాకుందా అని మనం ప్రశ్న వేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అలాంటి మార్పు నేను అసలు చెందేనా? నిజంగా దేవుడు నన్ను కూడా పిలుచుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చాడు కదా, ఇంత మార్పు నాలో ఉందా? అసలు విడిచిపెట్టవలసిన వాటిని నేను అసలు విడిచిపెట్టానా లేదా
అనేటువంటి ప్రశ్న మనం ఈరోజు వేసుకోవాలి. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మరి ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకందరికీ ఎల్లప్పుడూ తోడై ఉంటుంది కదా. ఉంటుందా లేదా? ఉండబట్టే 24వ సంవత్సరం అంతా కూడా ఎన్నో బాధలు, కష్టాలు, బలహీనతలు, సమస్యలు ఎన్నో వస్తాయి ప్రతి ఒక్కరికి. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి, మరణాపాయాల నుంచి కూడా విడిపించి తప్పించి మన దేవుడు మనకి 25వ సంవత్సరమును మరలా మనకి దేవుడు అనుగ్రహించారు. ఇంత కృప చూపించినటువంటి దేవునికి, ఇంత సహాయం చేస్తున్న దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. అలాంటి కృప నాకు అనుగ్రహించాయా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి అనేకమైన విషయాలు మత్తయి గురించి మనం తెలుసుకున్నాం. మన దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు మత్తయి గురించి. అవును ప్రభువా, మత్తయి యొక్క జీవితం గురించి నాయనా మేము క్లుప్తంగా అయ్యా వివరించుకోవటానికి మాకు సహాయం చేసేవయ్యా. మత్తయిని గురించి పరిచయం చేసావు ప్రభువా. మత్తయి వృత్తి గురించి తెలియచేసావు. మత్తయి పిలుపు గురించి తెలియచేసావు ప్రభువా. దయగలిగిన దేవా, మత్తయి తగ్గింపును గురించి మీరు మాకు తెలియచేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా. మత్తయి సువార్త రచయిత గురించి మీరు మాకు తెలియచేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా. మత్తయి యొక్క సేవ గురించి తెలియచేసిన గొప్ప దేవుడు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి నాయనా, ఈ రీతిగా నా ప్రభువా, మరి మేము కూడా నాయనా మత్తయినైనా పిలువబడిన తరువాత తన పిలుపు విషయంలో, సేవ విషయంలో మేము విని ఉన్నాం ప్రభువా. తగ్గింపు విషయంలో విన్నామయ్యా. మరి రక్షించబడినటువంటి నా తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకోవటానికి తగిన జ్ఞానమును దయచేయండి. అలాగూ జీవించటానికి సహాయము దయచే ప్రభువా. అనేకులకు నాయన మీ రక్షణ సువార్తను ప్రకటించాడు అయ్యా. సంఘములు కట్టాడు. అనేక మందిని నా ప్రభువా అయ్యా మార్చి బాప్తిస్మములు ఇచ్చాడు, స్వస్థపరిచాడు. మీ నామములో ప్రార్థనలు చేసిన ఆయన బ్రతికించాడు అయ్యా. మీ కొరకు నాయన హతసాక్షిగా మార్చబడ్డాడు అయ్యా. అవును ప్రభువా, ఈ లోకములో మీరు తప్ప మాకెవ్వరూ లేరు నాయన. ఈ లోకములోనైనా ఎవరు ఉన్నా కానీ ఎవరు శాశ్వతము కాదు ప్రభువా. అశాశ్వతమైన వాటిని బట్టి మేము నాయనా ఈ లోకములు అతిశయించకుండా నా తండ్రి, శాశ్వతమైన దేవుని బట్టి మేము అతిశయించటానికి, శాశ్వతమైన దేవుణ్ణి వెంబడించటానికి, ఆ దేవుణ్ణి ఆరాధించటానికి నాయనా మీ సహాయమును దయచేయండి ప్రభువా. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయమును దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళి మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంత వరకు నైనా మీ బలిష్టమైన రెక్కల చోటను మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.